హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కొంచెం బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి తెలుసుకుందాం. భయపడొద్దు, డెఫినేషన్స్ లాంటి చెత్త ఏం మాట్లాడుకోవద్దు. మనం డైరెక్ట్గా ఫార్ములాస్ వేసేయడం, డిప్లొమాటిక్ లెవెల్లో వెళ్ళిపోవడం అయ్యేం కాదు. ఈ లెక్చర్ సిరీస్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇంట్యూటివ్గా ఉంటుంది. ప్రతిదీ ఎనాలజీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఎలక్ట్రానిక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అందులో ఉండే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, లేకపోతే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, లేకపోతే దాని మీద స్టఫ్ చేసిన కాంపోనెంట్స్, కెపాసిటర్స్ అవ్వచ్చు, ట్రాన్సిస్టర్స్ అవ్వచ్చు, రిలేస్ లాంటి ఎనీ అదర్ కాంపోనెంట్స్ ఎక్సెట్రా. మనకు ఫస్ట్ సైట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఇదే వస్తాయి. కానీ అసలు ఈ పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ వచ్చే ముందు అసలు మన ఎలక్ట్రానిక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎలక్ట్రికల్ డెవలప్ అయిన తర్వాత ఒక సెర్టెన్ టైం నుండి ఎలక్ట్రానిక్స్ అన్నది పుట్టింది. సో యాక్చువల్లీ ఎలక్ట్రానిక్స్ అన్నది ఎలక్ట్రికల్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ అసలు కథ ఏంటి, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంత పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ వరకు ఎలా వచ్చాం, మధ్యలో వచ్చిన కాంపోనెంట్స్, తయారు చేసిన కాంపోనెంట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్, లెవెల్ బై లెవెల్ అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద స్టోరీ. ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, దేనికైనా బేసిక్ థింగ్ ఏంటి? బేసిక్ థింగ్. సో ద వెరీ బేసిక్ థింగ్ ఈజ్ ఛార్జ్. సో మనకి ఎలక్ట్రాన్ తెలుసు, ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఉంటుంది 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. ఇదంతా మనకు తెలుసు. అయితే అసలు దీని యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ ఎలా చూసారు సైంటిస్టులు, లేదా అబ్జర్వ్ చేసేవాళ్ళు? ద ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఛార్జ్ ఎవర్ సీన్ ఈజ్ లైట్నింగ్. మెరుపు అంటే అదొక ఛార్జ్ ఫ్లో. సింప్లీ మనకు తెలుసు, లైట్కి స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల, సౌండ్ కన్నా స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల లైట్ మనకు ఫస్ట్ కనబడుతుంది, దాని తర్వాత సౌండ్ కనిపిస్తుంది, రైట్? అయితే అలా ఫస్ట్ టైం సైంటిస్టులు ఒక ఛార్జ్ని అబ్జర్వ్ చేశారు. మెల్లగా దాన్ని మెజర్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళే అబ్జర్వ్ చేసుకుంటూ వోల్టేజ్, కరెంట్, ఇవన్నీ వాటి గురించి స్టడీ చేయడం, వాటిని మెజర్ చేయడం చాలా చేశారు. సో వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి వచ్చిన అబ్జర్వేషన్స్, మెజర్మెంట్స్ బట్టి కొన్ని లాస్ తయారు చేశారు. అది మ్యాక్స్వెల్స్ లా, ఓమ్స్ లా, గాస్ లా, కిర్చాఫ్ లా, వాట్ ఎవర్ మన నెట్వర్క్ థియరీలో ఉపయోగిస్తాం కిర్చాఫ్ లా. సో ఏ లా అయినా సరే ఈ అబ్జర్వేషన్స్ నుంచి వచ్చిందే. కాకపోతే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ లా అయితే మాత్రం మ్యాక్స్వెల్స్ లా. ఓకే, ఇన్ని లాస్ ఉండగా నేను మ్యాక్స్వెల్స్ లా గురించి ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నాను? ఎందుకంటే ఏ లా అయినా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్లో మనం వాడే ఏ లా అయినా సరే, మోస్ట్లీ ఏ లా అయినా సరే, లైక్ ఓమ్స్ లా అవ్వచ్చు, కిర్చాఫ్ లా అవ్వచ్చు, గాస్ లా అవ్వచ్చు, ఏదైనా సరే ఈ మ్యాక్స్వెల్స్ లా నుంచి డెరైవ్ చేయబడిందే. ఇప్పుడు మనం వాడే ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా, కమ్యూనికేషన్, యాంటీనాస్, వైర్లెస్ ట్రాన్స్మిషన్, ఏదైనా సరే ఈ మ్యాక్స్వెల్స్ లాస్ నుంచి వచ్చిందే, తయారు చేసిందే. సో ఏదైనా సరే మనం మ్యాక్స్వెల్స్ లా నుంచి డెరైవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వెరీ బేసిక్ లా. అయితే మ్యాక్స్వెల్స్ లా అనగానే మనకు చాలా ఈక్వేషన్స్ గుర్తొస్తాయి. ఇంటిగ్రల్స్ ఉంటాయి, డాట్ ప్రొడక్ట్స్, క్రాస్ ప్రొడక్ట్స్, డెల్, చాలా 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 ఉంటాయి. జస్ట్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కాస్త ఐడియా ఉంటే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ చాలా 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 ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాక్స్వెల్స్ లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద కాస్త ఇంట్రడక్షన్ ఇస్తా. దాని తర్వాత మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని ఎగ్జామిన్ చేద్దాం, దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. ఈక్వేషన్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి, ఎలా నేర్చుకోవాలి? ఎలక్ట్రిక్ ఛార్జ్, సింపుల్ ఛార్జ్ ఉందనుకుందాం. ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్కి అన్ని వైపులు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఇక్కడ డీతో డినోట్ చేస్తాను. డి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఓకే, మనకి ఈ అనే ఇంకో టర్మ్ ఉంటుంది, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో ఇక్కడ మెయిన్గా నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ గురించి మాట్లాడతాను. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంది అంటే దాని చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఛార్జ్ మూమెంట్లోకి వస్తుందో, ఈ ఛార్జ్ ఎప్పుడైతే మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, మనకు తెలుసు ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈస్ కాల్డ్ కరెంట్. ఎప్పుడైతే ఈ ఛార్జ్ మూమెంట్లోకి వస్తుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఛార్జ్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది? గాల్లో ఫ్లో అవుతుంది కదా. ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ మీడియం. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ వైర్లోంచి పాస్ అవుతుందో ఆ ఎలక్ట్రిక్ వైర్ చుట్టూరు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది.
ఓన్లీ వెన్ ద ఛార్జ్ ఈజ్ మూవింగ్. సో దీన్ని బట్టి నేను సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఛార్జ్ అనేది స్టేషనరీగా ఉంటాయి. స్టేషనరీ అంటే జస్ట్ సిట్టింగ్, ఇట్స్ నాట్ మూవింగ్ ఎట్ ఆల్. స్టేషనరీగా ఉంటే దానికి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఛార్జ్ మూమెంట్లో ఉందో, ఛార్జ్ మూవ్ అవుతుందంటే దాన్ని మనం ఏమనొచ్చు, కరెంట్ అనొచ్చు. ఎప్పుడైతే కరెంట్ ఉంటుందో దాని చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆబ్వియస్లీ మూవ్ అయ్యేది ఛార్జ్, ప్రతి ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంపల్సరీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జ్ ఒక చోట ఏం చేయకుండా స్టేషనరీగా కూర్చుందో దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది చుట్టూరు. ఎప్పుడైతే ఛార్జ్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందో నథింగ్ బట్ కరెంట్, అప్పుడు దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంటుంది ఆ వైర్ చుట్టూరు. ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. సో సింపుల్ నేను దీన్ని ఎలా రాస్తానంటే, ఈ క్రాస్ మార్క్ అంటే ఏం లేదు, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ అవుట్ ఆఫ్ యువర్ స్క్రీన్ ఉంది. అంటే మీరు ఇప్పుడు చూసే స్క్రీన్కి లోపలికి వెళ్తుంది వైర్, అది కరెంట్. సో ఈ క్రాస్ మార్క్ అనేది కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెర్పెండికులర్గా ఉంది స్క్రీన్కి. ఓకే, లోపలికి స్క్రీన్ లోపలికి వెళ్తుంది అనుకోండి, అది అందులో కరెంట్ ఫ్లో అవుతుంది. సో అప్పుడు థంబ్ రూల్ ప్రకారం మీకు తెలుసు, 10th నేర్చుకుని ఉంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనం ఎలా వేయచ్చు, కరెంట్ డైరెక్షన్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా వేయచ్చు. సో లెట్స్ సే దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఇలాగా క్లాక్ వైజ్లో వెళ్తుంది అనుకుందాం. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీని బి అంటాం. అలాగే దీనికి కూడా ఇంటెన్సిటీకి ఇంకో టర్మ్ ఉంటుంది, హెచ్. హెచ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఓకే ఫైన్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కాన్సెప్ట్లోకి వెళ్దాం. జస్ట్ మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్, అది సాకెట్ పక్కన స్విచ్ ఉంది. సో అడ్జస్ట్ ఉండదు స్విచ్ అనుకోండి కాసేపు. అండ్ ఆబ్వియస్లీ ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో, మన హౌస్ హోల్డ్ స్విచ్ బోర్డ్స్ ఎప్పుడు కూడా లాస్ట్కి కరెంట్ సప్లై అనేది అట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే సబ్స్టేషన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో నేను సబ్స్టేషన్ వరకు ఉన్న కనెక్షన్స్ అన్నీ గీయకుండా జస్ట్ నేను ట్రాన్స్ఫార్మర్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ట్రాన్స్ఫార్మర్ నుండి ఈ స్విచ్ సాకెట్కి సప్లై వస్తుంది, అదే గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఖచ్చితంగా కాపర్ కండక్టర్స్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇది ఎర్త్ వైర్ అవుతుంది, ఇందులో ఒకటి లైవ్ వైర్, ఇంకోటి ఏమో న్యూట్రల్ వైర్ అవుతుంది. సో ప్రతిదీ కాపర్తోనే చేస్తారు, కాపర్ కనెక్షన్స్ ఉంటాయి, కాపర్ వైరే యూజ్ చేస్తారు. కాపర్ వైర్లో ఇలాగా ఎలక్ట్రాన్స్ ఉంటూనే ఉంటాయి. సో త్రూ అవుట్ ద కాపర్ వైర్ మనకి ఎలక్ట్రాన్స్ ఉంటూనే ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఉంది, అండ్ నేను స్విచ్ బోర్డ్కి ఏమీ కనెక్ట్ చేయలే, నో లోడ్ కూడా ఏమీ లేదు, స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఇప్పుడు నేను సాకెట్లో వేలు పెడితే నాకు షాక్ కొడద్దా? నో ఛాన్స్. మరి ఎందుకు కొట్టదు? అక్కడ స్విచ్ బోర్డు వెనకాల కాపర్ వైర్ ఉంది, అందులో ఛార్జ్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దానికి ఛార్జ్ ఉంది. ఛార్జ్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో నాకు షాక్ కొట్టాలి కదా, బట్ కొట్టదు. ఎందుకంటే ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసిందో అప్పుడు ఎటువంటి ఎనర్జీ ఉండదు ఈ ఎలక్ట్రాన్స్లో. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైట్ అయ్యి ఉండవు, స్టేషనరీగా కామ్గా డెడ్ అయిపోయి ఉంటాయి. డెడ్ అంటే ఐ మీన్ దే వోంట్ బి వర్కింగ్. దానికి ఎటువంటి పుషింగ్ ఫోర్స్ ఉండదు వెనకాల నుంచి, అలా ఐడియల్గా కూర్చొని ఉంటాయి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసానో అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక పుషింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని మీరు ఈఎంఎఫ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎనాలజీ ప్రకారంగా మీరు ఈఎంఎఫ్ అని కూడా అనొచ్చు. సో ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశానో, సో సెకండ్ కేస్ స్విచ్ ఆన్ చేశాను, బట్ స్టిల్ నో లోడ్ ఏమీ కనెక్ట్ చేయలేదు. లోడ్ లేకపోతే ఏమవుద్ది, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశానో ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తూ ఉంటుంది, కానీ ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ సాకెట్ హోల్స్ నుంచి బయట పడవు కదా. అది హైపోథెటికల్. ఎలక్ట్రాన్స్ అనేది బయటకు వచ్చే గష్ అవుట్ అవ్వవు. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు ట్రావెల్ అవుతాయి బయటికి, లోడ్ ఉన్నప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉన్నప్పుడు. కానీ ఇక్కడ నేను స్విచ్ ఆన్ చేశాను కానీ ఎటువంటి లోడ్ కనెక్ట్ చేయలేదు ఈ స్విచ్ బోర్డ్కి. కానీ బట్ స్టిల్ నేను స్విచ్ ఆన్ చేయడం వల్ల ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి, ఒక పవర్ సప్లై నుండి ఒక ఫోర్స్ అనేది స్టార్ట్ అవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఎగ్జైట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎగ్జైట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు కనుక నేను వేలు పెట్టానంటే ఖచ్చితంగా ఎవడో ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఎగ్జైట్ అయ్యి ఉన్నాయి, నా నుండి పాస్ అవుతుంది, నాకు షాక్ పడుతుంది. అయితే స్విచ్ ఆన్ చేశాను,
ఎటువంటి లోడ్ లేదు, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా? ఈ కేసులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక ఫోర్స్ స్టార్ట్ అయింది. ఆ ఫోర్స్ ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తున్నాయి కానీ బయటికి వెళ్ళడానికి దారి లేదు కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఒక ఎనర్జీ వచ్చి ఉంటుంది, ఎగ్జైట్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఒకవేళ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీటర్ని సాకెట్ దగ్గర పెడితే ఖచ్చితంగా రీడింగ్ చూపిస్తుంది. సో అండ్ సో వోల్ట్స్ పర్ మీటర్ ఉంది అని ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని చూపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు సెకండ్ కేస్, స్విచ్ ఆన్ చేశాను, లోడ్ కనెక్ట్ చేశాను, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా కరెంట్ ఫ్లో అవుతుంది. సో లెట్స్ నేను ఇక్కడ సంథింగ్ ఒక హెయిర్ డ్రైయర్ ఏదో కనెక్ట్ చేశాను, సంథింగ్ లోడ్ కనెక్ట్ చేశాను, కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. ఓకే, ఛార్జ్ అనేది కూడా ఈ కండక్టర్స్ నుంచి స్లోగా లోడ్ వరకు ట్రావెల్ అవుతుంది. ఛార్జ్ మూమెంట్లో ఉన్నది. సో మనకేం తెలుసు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఈ వైర్ చుట్టూరు. ఇప్పుడు ఆ ఫీల్డ్ని నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనుకున్నాను కదా, ఆబ్వియస్లీ రైట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందని చెప్తున్నాను, ఛార్జ్ మూవ్ అవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిందని చెప్తున్నాను. సో ఈ వైర్ చుట్టూరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉందని కూడా చెప్పొచ్చు నేను. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎన్ని హెడ్జెస్ ఉంటుంది? మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన ఇండియాలో పవర్ సప్లై ఇప్పుడు వోల్టేజ్ అనేది 50 హెడ్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ కరెంట్ జనరేట్ అయ్యేది కూడా 50 హెడ్స్ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 50 హెడ్స్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా 50 హెడ్స్ ఉంటుంది. ఓకే, సో ఒక చిన్న వర్స్ట్ డౌట్ వేస్తాను నీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కాస్త ఐడియా వచ్చింది కాబట్టి చూద్దాం. సో ఆల్రెడీ చెప్పిన ఇది ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ చుట్టూరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ప్రెడ్ అవుట్ అయి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్, స్క్రీన్కి పెర్పెండిక్యులర్గా ఉంది, అంటే స్క్రీన్ లోపలికి వెళ్తున్నట్టు. దాంట్లోంచి కరెంట్ వెళ్తుంది అండ్ ఆబ్వియస్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఏరో మార్క్స్తో కూడా చూపించాను. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ B, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ D. సో ఇప్పుడు అన్ని మ్యాక్స్వెల్ లాస్ గురించి మాట్లాడుకోకుండా వెరీ బేసిక్ అంటే పాయింట్ ఫామ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రల్ ఫామ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఓన్లీ పాయింట్ ఫామ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడతారు, ఎందుకంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఫస్ట్ ఏంటంటే డెల్ డాట్ D ఈక్వల్ టు ρV. అసలు డి అంటే తెలుసు, డెల్ ఏంటి, డాట్ ఏంటి, ρV ఏంటి. సరే, ఇప్పుడు దీన్ని ఎలా చదవాలో చూద్దాం. ఈక్వేషన్స్ని చదవచ్చు అని కూడా చెప్పా. డెల్ అంటే చేంజ్, ఓకే. డి అంటే ఫీల్డ్ డెన్సిటీ, ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఓకే, ρV అనేది ఏంటంటే ఒక ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటారు. ఓకే, మరి డాట్ ఏంటి? దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే, సింపుల్గా మనం పని చేద్దాం. ఇది ఒక ఛార్జ్ ఉంది కదా ఇక్కడ. కామన్ సెన్స్ బట్టి నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ యారో మార్క్ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోతున్నా, మెజర్ చేస్తూ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మెజర్ చేస్తూ నేను ఈ పాయింట్ నుండి అలాగా ఈ యారో మార్క్ డైరెక్షన్లో అలా ఎదురుకి వెళ్ళిపోతున్నా. సో కామన్ సెన్స్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? మన ఈ ఛార్జ్ దగ్గర నుంచి ఎంత దూరం వెళ్ళిపోతే అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైల్యూట్ అయిపోద్ది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మంచి స్ట్రాంగ్గా ఉందనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గుద్ది. ఇంకొంచెం దూరంగా వెళ్ళిపోయా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఇంకా తగ్గిపోద్ది. ఓకే, చేంజ్ అనేది ఉందా లేదా? ఆ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని నేను మెజర్ చేసుకుంటూ వెళ్తుంటే ఫీల్డ్లో చేంజ్ ఉందా లేదా? ఉంది. ఓకే, చేంజ్ of electric field density while traveling in its direction, చేంజ్ ఏమైనా ఉందా? ఉంది. ఎంత చేంజ్? ρV అనేది ఛార్జ్ డెన్సిటీ. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇంకో ఈక్వేషన్ కూడా మనం చెప్పొచ్చు. ఓకే, డెల్ క్రాస్ D ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు దీని ఎలా మనం అబ్జర్వ్ చేయొచ్చు?
ఓకే, లెట్స్ సే ఈ పాయింట్ దగ్గర ఒక ఫీల్డ్ స్ట్రెంత్ ఉందనుకుందాం, సర్టెన్. ఈ ఛార్జ్ నుంచి కొంత దూరంలో సేమ్ అంతే డిస్టెన్స్లో నేను ఈ డైరెక్షన్లో ఇక్కడ మెజర్ చేశాను. అంటే మీన్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉందో సేమ్ డిస్టెన్స్ అనమాట, ఈక్వి డిస్టెంట్. ఇక్కడ కూడా సేమ్ అంతే స్ట్రెంత్ ఉంటుంది, సేమ్ స్ట్రెంత్ సేమ్ స్ట్రెంత్ సేమ్ స్ట్రెంత్ సేమ్ స్ట్రెంత్. సో ఛార్జ్ నుంచి నేను సేమ్ డిస్టెన్స్ దగ్గర మెజర్ చేస్తున్నా. ఓకే, స్ట్రెంత్ ఏమైనా మారిందా? ఇక్కడ ఎంత ఉన్నదో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఎక్కడ చేంజ్ అవ్వట్లే నాకు. ఓకే, ఇక్కడ డి డైరెక్షన్ ఎటు ఉంది? ఈ డైరెక్షన్ ఉంది. కానీ నేను ఏ డైరెక్షన్ చెక్ చేస్తున్నా? ఈ డైరెక్షన్ చెక్ చేస్తున్నా. అంటే మూవింగ్ పెర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా వెళుతూ నేను చెక్ చేస్తున్నా. కానీ ప్రతి పాయింట్లో నాకు స్ట్రెంత్ అనేది సేమ్గా ఉంది, నాకు ఎటువంటి చేంజ్ కనబడట్లే. సో చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ వైల్ మూవింగ్ పెర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీస్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉందో దానికి పెర్పెండిక్యులర్గా వెళ్తున్నాయి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉందో సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. సో డాట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సేమ్ డైరెక్షన్లో చెక్ చేస్తున్నావు. ఈ క్రాస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డి ఏదైతే డైరెక్షన్లో ఉందో దానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో నువ్వు చూస్తున్నావు. సో పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఏమైనా చేంజ్ ఉందా? లేదు. సో జీరో. ఇదే 2 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అయిపోయింది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కేసులో కూడా మనం మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మాట్లాడుకోవచ్చు. అలాగా సేమ్ ఇది మీరే చెప్పవచ్చు. డెల్ డాట్ బి ఏమవుద్ది చూద్దాం. ఇది బి. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ స్ట్రెంత్ ఎంత ఉందో ఈ పాయింట్లోనే అంతే ఉంటుంది, ఈ పాయింట్లోనే అంతే ఉంటుంది, ఈ పాయింట్లో కూడా ప్రతి పాయింట్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ స్ట్రెంత్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కరెంట్ క్యారింగ్ వైర్ నుంచి సేమ్ డిస్టెన్స్ అయితే చెక్ చేస్తాం, రైట్? ఓకే, చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ వైల్ చెకింగ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. దాని డైరెక్షన్ ఇది, నేను కూడా అదే డైరెక్షన్లో చెక్ చేస్తున్నా. ఏమన్నా చేంజ్ ఉందా? లేదు. సో డెల్ డాట్ బి ఈక్వల్ టు 0, సింపుల్ అయిపోయింది. అలాగే డెల్ క్రాస్ ఏమవుతుంది? సో క్రాస్ అంటే ఇప్పుడు బి డైరెక్షన్ ఇటు ఉంది, దీన్ని పెర్పెండిక్యులర్గా చూడాలి నేను. ఓకే, చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ ఇన్ ద పెర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ బి డైరెక్షన్లో ఉంది, దీన్ని పెర్పెండిక్యులర్గా వెళ్ళాలంటే నేను ఈ డైరెక్షన్ చెక్ చేసుకుంటూ పోవాలి, ఆర్ ఈ డైరెక్షన్లో. ఓకే, ఇలా ఇది తీసుకుందాం. సో ఈ డైరెక్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ ఉంది, ఒక వాల్యూ. ఇంకా దూరంగా ఈ పాయింట్ దగ్గర కూడా చెక్ చేస్తున్నా, ఇంకా దూరంగా వెళ్ళి ఈ పాయింట్ దగ్గర చెక్ చేశాను. సో ఎప్పుడైతే నేను కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానో బి అనేది ఆబ్వియస్లీ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనం జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించి చెప్పవచ్చు. సో ఖచ్చితంగా చేంజ్ ఉన్నది. సో ఆ చేంజ్ ఏంటి? నథింగ్ బట్ కరెంట్ డెన్సిటీ. ఓకే, సో యూజువల్లీ మనం ఇక్కడ డెల్ క్రాస్ హెచ్ తీసుకుంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తీసుకుంటాం. ఓకే, సో ఆబ్వియస్లీ అది పెర్మిటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే అంటే ఏంటి? కరెంట్ డెన్సిటీ. రోవి అంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. దట్స్ ఇట్. సో మనం ఇప్పుడు 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మాట్లాడుకున్నాం పాయింట్ ఫామ్లో. సో ఈ ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఎప్పుడైనా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ చూసినప్పుడు ఈ డెల్ ఏంటి, డాట్ ఏంటి, ఈ ఏంటి, హెచ్ ఏంటి, క్రాస్ ఏంటి, అసలు ఏంటి అదే మనది భయపడిపోతూ ఉంటాం. సో చాలా ఈజీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా వస్తాయి, ఎప్పుడు ఉంటాయి? ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏ కండిషన్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఏ కండిషన్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ బేసిక్స్ తెలుసుకున్నప్పుడు, ఆ డయాగ్రామ్స్ తెలుసుకున్నప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది వైర్ చుట్టూరు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఛార్జ్ చుట్టూరు, ఈ బేసిక్స్ తెలుసుకున్నప్పుడు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ స్టడీ చేయడం చాలా 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 ఈజీ. ఓకే, ఇప్పుడు మనం
సరదాగా కాసేపు ఓ పిచ్చోళ్ళగా ఆలోచిద్దాం. ఏం లేదు, ఇప్పటివరకు మనం చూసింది ఫ్రీక్వెన్సీ ఎంత? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. ఎందుకు? మన ఇండియాలో హౌస్ హోల్డ్లో వచ్చే వోల్టేజ్ 50 హెర్ట్జ్. సో ఆబ్వియస్లీ కరెంట్ కూడా జనరేట్ అయ్యేది 50 హెర్ట్జ్. సో వైర్స్ చుట్టూరు ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ 50 హెర్ట్జ్. అయితే మన ఇంట్లో మనం ఏమన్నా లోడ్ కనెక్ట్ చేసినప్పుడు స్విచ్ బోర్డ్కి కరెంట్ పాస్ అవుతుంది వైర్ చుట్టూరు. అంటే నేను అన్నట్టు ఆ వైర్ చుట్టూరు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉండాలి కదా. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మనల్ని ఏం హర్ట్ చేయదా? ఆబ్వియస్లీ హర్ట్ చేయదు. 50 హెర్ట్జ్ అనేది చాలా 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 తక్కువ. దాని స్కిన్ డెప్త్ చాలా తక్కువ. ఓకే, అంటే మన బాడీలోకి పెనిట్రేట్ అవ్వలేదు అది. దానికి అంత స్ట్రెంత్ ఉండదు 50 హెర్ట్జ్కి. కానీ మొబైల్ కమ్యూనికేషన్ చూసుకుంటే కనుక మొబైల్ సిగ్నల్స్ మనకు చాలా హార్మ్ఫుల్ అంటారు. ఎందుకంటే మొబైల్ కమ్యూనికేషన్ చాలా హై ఫ్రీక్వెన్సీస్ వాడతారు. మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ 30 GHz ఆ రేంజ్లో ఉంటుంది, GHz. అవి మన బాడీలోకి పెనిట్రేట్ అయిపోతాయి. అప్పుడు మన బాడీకి ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 50 హెర్ట్జ్ ఏం చేయలేదు, అందుకే మనం చాలా సేఫ్గా ఉంటాం. ఓకే, అయితే నాకు ఒక చెత్త ఆలోచన వచ్చింది ఇప్పుడు. ఈ 50 హెర్ట్జ్ సిగ్నల్ని లెట్స్ సే ఈ 50 హెర్ట్జ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని నేను ట్రాన్స్మిట్ చేయగలనా? ట్రాన్స్మిట్ చేయాలంటే, వైర్లెస్లో ట్రాన్స్మిట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక యాంటీనా కావాలి. సరే, 50 హెర్ట్జ్ని నేను ట్రాన్స్మిట్ చేద్దాం అనుకుంటున్నాను యాంటీనా ఉపయోగించి. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి? అసలు నేను ఎంత యాంటీనా హైట్ ఉపయోగించాలి? హైట్ ఆఫ్ యాంటీనా ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉన్నది. హైట్ ఆఫ్ యాంటీనా ఈక్వల్ టు λ/4. ఇది ఒక స్టాండర్డ్ థంబ్ రూల్ ఫార్ములా అనమాట. హైట్ ఆఫ్ యాంటీనా, ఓకే సింపుల్గా మనం ఏ తీసుకుందాం. హైట్ ఆఫ్ యాంటీనా ఈక్వల్ టు λ/4. 50 హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని మీకు ముందే చెప్పేసా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి వెలాసిటీ ఎంత ఉంటుంది? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ విల్ బీ ఆఫ్ వెలాసిటీ, హ్యావింగ్ వెలాసిటీ ఆఫ్ లైట్. సో 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, బికాస్ లైట్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, రైట్? ఓకే, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఫ్రీక్వెన్సీ వెలాసిటీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. నాకు వెలాసిటీ తెలుసు 3 × 10⁸ మీటర్/సెకండ్. ఫ్రీక్వెన్సీ తెలుసు 50 హెర్ట్జ్. హెర్ట్జ్ ఇస్ నథింగ్ బట్ పర్ సెకండ్ ఇంటూ ల్యాండా. సో ల్యాండా కనుక్కోలేను, సెకండ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ల్యాండా ఈక్వల్ టు 6 × 10⁶ మీటర్స్. అదే ల్యాండాని నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. 6 × 10⁶ మీటర్స్/4. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత వస్తుందంటే 15000000 మీటర్స్, నథింగ్ బట్ 1500 కిలోమీటర్స్. అంటే ఒక 50 హెర్ట్జ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని నేను ఎక్కడికన్నా, ఎంత దూరం అనేది పక్కన పెట్టండి, ఎలా ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పుడు చాలా ఈజీగా అటెన్యూట్ అయిపోద్ది. బట్ స్టిల్ నేను పంపిద్దాం అనుకున్నాను. యాంటీనా కన్స్ట్రక్ట్ చేయాలి. యాంటీనా కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఈ 50 హెర్ట్జ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని ట్రాన్స్మిట్ చేయాలంటే నా దగ్గర ఎంత హైట్ యాంటీనా ఉండాలి? 1500 కిలోమీటర్స్. అంటే నేను అవుటర్ స్పేస్కి వెళ్ళిపోయి ఇంకా దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, అందుకే నేను అన్నది పిచ్చి క్వశ్చన్ అని. ఓకే, కానీ ఇలాంటి వెరీ బేసిక్ నుండే మనం చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు, ఇలాంటి చెత్త క్వశ్చన్ల నుండే. ఓకే, అయితే మరి 50 హెర్ట్జ్ సిగ్నల్ని కూడా నేను పంపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏదో రేడియో స్టేషన్లో పాట పాడుతూ ఉంటారు ఎవరొకరు. ఓకే, లెట్స్ యాంకర్ ఏదో మాట్లాడుతున్నారు. మన ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 20 to 20 కిలోహెర్ట్జ్. ఓకే, యాంకర్ మాట్లాడింది ఖచ్చితంగా యాంటీనా నుంచి ట్రాన్స్మిట్ అవ్వాలి. ఎఫ్ఎం అనుకుంటే కనుక యాంకర్ మాట్లాడే మాటల్లో 20 నుంచి 50 హెర్ట్జెస్ కూడా ఉంటాయి కదా, 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కదా. మరి ఈ ఫ్రీక్వెన్సీలు ఎలా పంపిస్తున్నారు వాళ్ళు? దట్స్ వేర్ వీ గెట్ ద టాపిక్ ఆర్ కాన్సెప్ట్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉపయోగించి ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని ఫ్రీక్వెన్సీ అప్ చేసి, అంటే ఒక మెగాహెర్ట్జ్ 98.3 మెగాహెర్ట్జ్ ఉందనుకుందాం ఎఫ్ఎం. ఈ 20 to 20 కిలోహెర్ట్జ్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మనం మాట్లాడేది 98.3 మెగాహెర్ట్జ్ అనే ఒక క్యారియర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని తీసుకొని దాంతో ఈ స్పీచ్ సిగ్నల్ని మాడ్యులేట్ చేసి అప్పుడు గాల్లోకి వదులుతారు. సో ఆబ్వియస్లీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ తక్కువ ఉన్నదంటే హైట్ ఆఫ్ యాంటీనా మనం యూజ్ చేసింది కూడా తగ్గిపోతుంది. సో ఇట్స్ ఎఫెక్టివ్ వే. ఓకే, రైట్? సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆర్ యూ కెన్ సజెస్ట్ మీ ఏ టాపిక్. సో నేను చాలా ర్యాండమ్గా వెళ్ళాను.
అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దేని గురించి మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు చెప్పండి, మర్చిపోకుండా. దాని గురించి నేను వీడియో చేస్తాను. ఓకే, అది కమింగ్ టు ద ఫైనల్ పాయింట్. సో ఇంత నేను ఎందుకు చెప్పాను అంటే, అసలు మనం ఫస్ట్ అనుకున్నదండి అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, అదే కదా మనం చెప్పుకోవాల్సింది. సో చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా నేచర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నేచర్ నుంచి ఏం నేర్చుకున్నారు అబ్జర్వ్ చేసిన వాళ్ళు? ఛార్జ్ అంటే ఏంటి, ఆ ఛార్జ్ నుంచి మెల్లగా వాళ్ళు స్టడీ చేసి వోల్టేజ్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఆ వోల్టేజ్ కరెంట్ని మెజర్ చేయడం మొదలుపెట్టారు. సో టేబుల్ ఫామ్స్ దాన్ని అబ్జర్వ్ చేశారు, మెజర్ చేశారు. సో వాళ్ళకి వచ్చిన రీడింగ్స్, అబ్జర్వేషన్స్ నుంచి కొన్ని లాస్ తయారు చేశారు వాళ్ళు, ఫిజికల్ లాస్. మనం ఏం మాట్లాడుకున్నాం మెయిన్గా? మ్యాక్స్వెల్ లాస్, రైట్? మ్యాక్స్వెల్స్ అయితే ఓమ్స్ లా అవ్వచ్చు, గాస్ లా, కిర్చాఫ్ లా, అంటే కేసీఎల్, కేవీఎల్. ఓకే, ఇలాంటి ఎక్సెట్రా చాలా చాలా ఫార్ములేట్ చేశారు. దాని తర్వాత రెసిస్టర్ అండ్ వోల్టేజ్ సోర్స్ తయారు చేయడం, కరెంట్ సోర్స్. నిజం, యాక్చువల్గా కరెంట్ సోర్స్ అనేది సెపరేట్గా ఉండదు. వోల్టేజ్ సోర్స్ నుంచే కరెంట్ స్టార్ట్ అవుతుంది. సెపరేట్గా కరెంట్ సోర్స్ అంటూ ఎటువంటి డివైస్ ఉండదు, సోర్స్ అనేది ఉండదు. బ్యాటరీ అనేది ఎలాగైతే బ్యాటరీ వోల్టేజ్ ఉంటుంది, అది ఎంత కరెంట్ని ఇవ్వగలదో ఉంటుంది అంతే, రైట్? సో ఒక బ్యాటరీని సింపుల్గా నేను వోల్టేజ్ సోర్స్ అనొచ్చు, కరెంట్ సోర్స్ అని కూడా అనొచ్చు. అండ్ కెపాసిటర్స్ తయారు చేశారు, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, ఇవన్నీ. అయితే వీటిని ఉపయోగించి, ఈ లాస్ ఉపయోగించి, ఈ కాంపోనెంట్స్ ఉపయోగించి దీన్ని ఏమంటామంటే లంప్డ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, ఎన్నింటిలో ఉపయోగించి యాంప్లిఫైర్ తయారు చేశారు. యాంప్లిఫైయర్ ఇది హీరో, ఎలక్ట్రానిక్స్ మొత్తానికి హీరో ఇది. అయితే ఎప్పుడైతే ఈ డయోడ్ తయారు చేశారో ఈ పాయింట్ దగ్గర, సో ఇదంతా ఎలక్ట్రికల్. ఓకే, సో డయోడ్ తర్వాత ట్రాన్సిస్టర్ తయారు చేశారు. ఓకే ఫైన్. సో ఇదంతా ఎలక్ట్రికల్లోకి వస్తుంది ఎప్పుడైతే డయోడ్ తయారు చేశారో, ఎప్పుడైతే సెమీ కండక్టర్ ఉపయోగించారో, అక్కడి నుంచి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సెపరేట్ అయిపోయింది ఎలక్ట్రికల్ నుండి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పుట్టింది. ఇదంతా ఎలక్ట్రికల్ ప్రీవియస్ దంతా. సో డయోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ అనేది పుట్టింది. ఓకే ఫైన్. సో ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్కి తేడా ఏంటి? సో చాలామంది ఎలక్ట్రికల్ అంటే హెవీ వోల్టేజ్ ఉపయోగిస్తారు, ఎలక్ట్రానిక్స్ అంటే తక్కువ వోల్టేజ్, ఇదంతా కాదు. ఎలక్ట్రికల్ అంటే మనం ఓన్లీ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడతాం. ఎలక్ట్రానిక్స్లో హోల్స్ గురించి కూడా మాట్లాడతాం. సో వేర్ వి స్పీక్ అబౌట్ హోల్స్ యాజ్ వెల్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రానిక్స్. సింపుల్, దట్స్ ఇట్. ఎందుకంటే హై వోల్టేజ్ అనడానికి లేదు, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా మనం 50 volts 500 volts కూడా ఉపయోగిస్తున్నాం. సో వోల్టేజ్ డిపెండెంట్ బట్టి మనం ఎలక్ట్రానిక్స్ని ఎలక్ట్రికల్ని డిఫరెన్షియేట్ చేయలేము. ఓకే ఫైన్. సో లెట్స్ కంటిన్యూ. సో యాంప్లిఫైర్ అనేది మనకి ఇక్కడ హీరో. ఇక్కడ నుంచి మెయిన్ థింగ్, ఈ యాంప్లిఫైర్ దగ్గర నుంచి 2 worlds వచ్చినాయి మనకి, డిజిటల్ వరల్డ్ అండ్ అనలాగ్ వరల్డ్. ఓకే, అనే 2 worlds సెపరేట్ అయిపోయినాయి. ఈ యాంప్లిఫైర్స్ వచ్చేసిన తర్వాత డిజిటల్ అబ్స్ట్రాక్షన్స్ వచ్చినాయి. ఐ మీన్ గేట్స్, అండ్ గేట్, ఓకే, అండ్ ఆర్, ఇలాంటి ద గేట్స్, రైట్? గేట్స్ తయారు చేశారు. గేట్స్ తర్వాత వాటిని ఉపయోగించి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్. కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ అంటే అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ ఇన్పుట్, దానికి ఎటువంటి మెమరీ ఉండదు. దాని తర్వాత సీక్వెన్షియల్ సర్క్యూట్స్ తయారు చేశారు, విచ్ హ్యావ్ మెమరీ. ఎగ్జాంపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్, ఆబ్వియస్లీ ఫ్లిప్ ఫ్లాప్స్ మనం మెయిన్గా చెప్పుకోవచ్చు. అండ్ వీటి తర్వాత మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఇవి తయారు చేశారు, ఫిజికల్ డివైజెస్. సో మరి ఇవి నడవాలంటే మనకు కొంచెం లాంగ్వేజెస్ కావాలి కదా. సో ఎంబెడెడ్ సి లాంటి లాంగ్వేజెస్ని మనం తయారు చేసుకున్నాం. దాని తర్వాత ఇంకా పెద్ద అబ్స్ట్రాక్షన్ ఏంటి? ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేసుకున్నాం. ఇంత డెవలప్ అయిపోయిందా నెక్స్ట్ డైరెక్ట్గా మనం జంప్ చేస్తే, సో ఆబ్వియస్లీ అలా గ్రోత్ పెరుగుకుంటూ అడ్వాన్స్మెంట్ అవుతూ వీడియో గేమ్స్, స్పేస్ షటిల్స్, వాట్ నాట్, క్యాప్సూల్స్, స్పేస్ క్యాప్సూల్స్, వాట్ ఎవర్ ఎక్సెట్రా. సో ద హైయర్ టెక్నాలజీస్ అన్నీ వచ్చినాయి. అదంతా డిజిటల్ వరల్డ్, రైట్? కంప్యూటర్స్, వాట్ ఎవర్. ఆల్రెడీ వి స్పోక్ అబౌట్ వీడియో గేమ్స్. ఇదంతా డిజిటల్ వరల్డ్. ఓకే, డిజిటల్ వరల్డ్. సో సారీ ఫర్ మై రైటింగ్, ద డిజిటల్ వరల్డ్. అండ్ ఓకే, అండ్ అనదర్ వరల్డ్ విచ్ వీ హ్యావ్ ఈస్ అనలాగ్ వరల్డ్. అనలాగ్ వరల్డ్లో మనకి ఫస్ట్ ఏంటి? ఈ యాంప్లిఫైర్ ఉపయోగించి ఆప్ యాంప్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ తయారు చేశారు.
వాటి నుంచి ఆసిలేటర్స్, ఫిల్టర్స్, ఓకే, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ వచ్చినాయి. సో వాటి నుంచి అలాగే మన కంట్రోల్ సిస్టమ్ ఇంకా హయ్యర్ లెవెల్ అనమాట. సో ఆబ్వియస్లీ ప్రతి చోట కూడా మన అనలాగ్ వరల్డ్ డిజిటల్ వరల్డ్ ఖచ్చితంగా కలిపే ఉంటుంది. డిజిటల్ అనేది ఉండదు అసలు. ఏదైనా సరే అనలాగ్ నుంచి మనం డిజిటల్ కన్వర్ట్ చేసుకోవాల్సిందే. ఇన్బిల్ట్గా డిజిటల్ అనేది మన యూనివర్స్లోనే లేదు ఎక్కడ కూడా. సో ఎవ్రీ సిగ్నల్ ఇన్ ద యూనివర్స్ ఈస్ కంటిన్యూస్ అనలాగ్, దట్ ఈస్ టు బి డిజిటైజ్డ్ ఫస్ట్. ఓకే, అలా వచ్చింది తప్పించి డిజిటల్ థింగ్ ఇన్బిల్ట్గా మనకి డిజిటల్ అనేది ఏమి ఉండదు. ఓకే, దెన్ ఆసిలేటర్స్, ఫిల్టర్స్, పవర్ సిస్టమ్స్ తయారు చేసిన తర్వాత మెల్లగా కంట్రోల్ సిస్టమ్స్ లైక్ ఫర్ పవర్ స్టేషన్స్, ఓకే, ఇవన్నమాట. సో ఇది మొత్తం కూడా అనలాగ్ వరల్డ్. ఫైన్. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? ఓకే, సో ఫస్ట్ నేచర్లోంచి మనం ఛార్జ్ నేర్చుకున్నాం, వోల్టేజ్ కరెంట్కి రిలేషన్స్ నేర్చుకున్నాం, దాని యొక్క మెజర్మెంట్స్, అబ్జర్వేషన్స్ ఉపయోగించి కొన్ని లాస్ తయారు చేసుకున్నాం. ఇట్ మే బి రెసిస్టర్స్ తయారు చేసుకున్నాం, వోల్టేజ్ సోర్స్ తయారు చేసుకున్నాం, కెపాసిటర్స్, సో వాటెవర్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ తయారు చేసుకున్నాం. దాని తర్వాత మనం యాంప్లిఫైర్కి వచ్చాం. దాట్స్ ద హీరో. అక్కడ నుంచి మన వరల్డ్ అనేది ఎలక్ట్రానిక్ వరల్డ్ అనేది 2 పార్ట్స్ డివైడ్ అయిపోయింది. డిజిటల్ వరల్డ్, అందులో గేట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, language for those things, and obviously at the higher abstractions we have video games, space shuttles, what not. అదే మళ్ళీ అనలాగ్ వరల్డ్లోకి వస్తే అదే యాంప్లిఫైర్స్ ఉపయోగించి నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ అంటే నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్మెంట్ కింద ఆప్యాంప్లోకి వచ్చాం. ఆసిలేటర్స్, ఫిల్టర్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, అలాగా అనలాగ్ వరల్డ్ కూడా డెవలప్ అవ్వకుండా వచ్చింది. ఓకే ఫైన్, దిస్ ఈస్ ద హోల్ స్టోరీ. సో కథ ఇక్కడ స్టార్ట్ అయింది, నేచర్ దగ్గర స్టార్ట్ అయింది. అండ్ కథ ఎక్కడ ఎండ్ అయింది? పెద్ద పెద్ద డివైస్, గ్యాడ్జెట్స్, వీడియో గేమ్స్ లాంటి గ్యాడ్జెట్స్ దగ్గర ఎండ్ అయింది. సో మధ్యలో మనం ఏం మాట్లాడుకున్నాం? మ్యాక్స్వెల్స్ లా గురించి ఎక్కువ స్ట్రెస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ హోప్ ఐ వుడ్ బి కవరింగ్ ఓమ్స్ లా. చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఓమ్స్ లా ఇలా కూడా నేర్చుకోవచ్చా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్ ఆన్ ఎనీ పర్టికులర్ టాపిక్, just suggest. Bye bye.